ఇటివ్వండి. అక్కర్లేదు. ఎందుకండి నన్ను అలా దూరంగా తరిమి కొడతారు? దుష్టులకి దూరంగా ఉండాలన్నారు పెద్దవాళ్ళు, అందుకని. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను మీరు అనుకున్నట్టేం లేను. నట్టే కనిపిస్తున్నావులే నా కళ్ళకి. ఏది ఆ మాటని సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం కనిపిస్తోంది? ఈ కళ్ళల్లో మీ మీద ప్రేమ కనిపించడం లేదు? ప్రేమ కాదు, దోమ. నీ నెత్తి మీద దోమ కనిపిస్తుంది. ప్రేమంట, ప్రేమ. అర్చన, ఇక చాలమ్మా. మీరు మాట్లాడకుండా పడుకోండి. చాలంటే చాలు. లల్లి కన్నా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు మీరు. నీలాగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కోడలుంటే నేనేమిటి, ప్రతి అత్త చిన్నపిల్లే అయిపోతుంది. గొప్పే. అమ్మా, హోంవర్క్ చేస్తా అన్నావు, ఇంకా రావేంటి? మీ నాన్నకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటమ్మా. అమ్మా, నాకేం పర్వాలేదు కానీ అదే తగ్గిపోతుంది. నువ్వెళ్ళు. అమ్మా రా అమ్మా. నువ్వొక్క నిమిషం ఉండు. సౌందర్య, సౌందర్య, ఒకసారి లారా. అబ్బా, పగలు రాత్రి తేడా లేకుండా చంపుకు తింటోంది. ఏంటి సణుగుతున్నట్టున్నావు? అబ్బే ఏం లేదు. అక్కెందుకు పిలిచిందా అనుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రాలే వద్దు, చెప్పినట్టు చెయ్యి చాలు. చెప్పు. నేను లల్లికి హోంవర్క్ చేయించాలి. అత్తయ్యకే కాళ్ళు నొప్పులట. కాసేపు కూర్చుని కాళ్ళు పట్టు. నేనా? నువ్వే. అత్తంటే అమ్మతో సమానం, ఏం తప్పులేదు. కాని అమ్మా అర్చన, మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అత్తయ్యా. నువ్వు మొదలెట్టు. ఏమైంది? ఒకటే కాళ్ళ నొప్పులు, సూదులతో గుచ్చినట్టుగా ఉందమ్మా. అందుకని బాధపడుతూ మీ కాళ్ళని మీరే నొక్కుంటారా? పని మనిషి ఉంది కదా. ఇదిగో చూస్తున్నావు కదా, జీతం తీసుకుంటున్నావు కదా. ఇంటి ఓనరు నోరు తెరిచి కాళ్ళు పట్టు అని అడగాలా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పట్టో, ఏళ్ళు రాగానే సరికాదు, కొంచెం ఇది కూడా ఉండాలి. తిండి పెట్టే యజమానురాలికి సేవ చేస్తే తప్పేం లేదు. పట్టో. ఏంటా చూపు? ఇప్పుడు రాహుకాలం ఏం లేదు గాని మొదలెట్టచ్చు. ఇదిగో నేనొచ్చేంత వరకు ఇలాగే కంటిన్యూ చెయ్యి. మధ్యలో గనక లేచావో. నేనెందుకు లేస్తాను? తెల్లార్లు ఇదే పని చేయమన్నా సంతోషంగా చేస్తాను. పద. అమ్మగారు, ఎంత బతుకు బతికి అన్నట్టు అత్తగారు కాలు పడుతున్నారా? నోర్మోయ్, అత్తంటే ఎవరు? అమ్మతో సమానం. ఆక్షేపించావంటే కళ్ళు పోతాయి. నేను ఆక్షేపించడం కాదమ్మగారు,
ఈ సంగతి గనక మీ క్లబ్ లో ఫ్రెండ్స్ కి తెలిసిందంటే ఆ, తెలిస్తే ఏం చేస్తారు? తల కొట్టి మొలేస్తారా? అత్తగారికి సేవ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకేం తెలుసు? దొరుకునా ఇటువంటి సేవ, దొరుకునా ఇటువంటి సేవ, అయ్యో దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. లైఫ్ ఇస్ సో ఇరిటేటింగ్. గారెలకి నానపోసిన మినపప్పుని గ్రైండర్లో రుబ్బి రెడీగా ఉంచాలి. ఉంచు, నేనొచ్చాక గారెలు చేసి పెడదు గాని. ఏం జరుగుతోంది? అసలు నేను చూస్తుంది సౌందర్యనేనా? చిన్నాడా, ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావురా? అబ్బే ఏం లేదమ్మా. అమ్మా, ఈ పనులన్నీ నీకెందుకు? అర్చన కూడా ఇదే మాట అంటుందిరా. కానీ అలవాటైన ప్రాణం కదా, ఊరికే కూర్చోబుద్ధి కాదు. అమ్మా, నిన్నొక మాట అడగనా? నా దగ్గర మొహమాటం దేనికిరా, అడుగు. అదేనమ్మా, విడాకుల దాకా వచ్చిన సౌందర్య సడన్గా ఇలా ఎలా మారిపోయిందా అని. అది మారిపోవడం కాదురా, అర్చనే పట్టుబట్టి సౌందర్యని మార్చాలని ప్రయత్నిస్తోంది. అదే ఎందుకు అని. ఇంత జరిగాక కూడా వదిన సౌందర్యని అంత తేలిగ్గా ఎలా క్షమించింది అని. క్షమించడం మాత్రమే కాదు, తనలో మార్పు తీసుకురావడానికి ఎందుకంత పరితపిస్తోంది అని. అదేరా అర్చనలో ఉన్న గొప్పతనం. కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేయాలనుకునే అంత గుణవంతురాలురా అర్చన. అందుకే సౌందర్యని కాదు, మీ అన్నయ్యని కూడా క్షమించింది. మళ్ళీ ఈ ఇంటిని స్వర్గంలా మార్చాలని తప్పిస్తోంది. అది సరేనమ్మా, వదిన మార్చాలనుకుంటే మాత్రం సౌందర్య ఎందుకు తన మాట వింటుంది? నాగస్వరానికి కట్టుబడిన నాగినిలా వదిన చెప్పినట్టు ఎందుకలా డాన్స్ చేస్తుంది? చిన్నాడా, ఏది ఎందుకు జరిగినా ఇప్పుడు జరుగుతోంది మంచికే కదా, జరగని. తను చేసిన పాపాలే భయపెట్టాయో, లేక ఇంకే కారణం చేత సౌందర్య అర్చన మాట కట్టుబడిందో అలాగే ఉండని. అలా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది, అందరికీ నిశ్చింతగా కంటిమీద కునుకు పడుతోంది. ఏదో ఉంది. వదిన్ని చూసి సౌందర్య భయపడుతుందంటే బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఏం చేయను మమ్మీ, దాని చేతిలో హంటర్ లేదన్న మాటే తప్ప నిజంగా నా చేత సర్కస్ చేయిస్తోంది. నీకెన్నిసార్లు చెప్పాలే, నీ బలహీనతే దాని బలం అని. చెప్తావు నీకే. అది నన్ను రోజు నంచుకు తింటోంది. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, ఎప్పుడు పని పని పని. మంగుండగానే నా చేత అడ్డమైన పనులు చేయిస్తోంది. మాటకి ముందు పోకిరి అని హడలు కొడుతోంది. అది హడలు కొడితే నువ్వు హడలిపోవాలా? హడలిపోక ఏం చేయను? దాని మాట కాదంటే ఆ మర్డర్ కేసుని రీఓపెన్ చేయిస్తానంటోంది. తను బతికి బయటపడ్డా అసలు హంతకులు ఎవరో పోలీసులు పట్టుకోవాల్సిందే అని
కంప్లైంట్ ఇస్తానంటోంది. ఇస్తే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసేస్తారా? చేస్తారా కాదు, చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దానికి జరిగింది మొత్తం తెలిసిపోయింది కాబట్టి. అందుకే నాతో ఆడుకుంటోంది. అబ్బా, నేను చెప్పేది వినవే. కేసు గీసు అలాంటిదేమీ ఉండదు. అంతదాకా వస్తే నేను చూసుకుంటానులే. ఏంటి నువ్వు చూసుకునేది? అద్దంలో మోహం? సౌందర్య, లేకపోతే ఏంటి మమ్మీ? ఈడ్చి తంతే నీ దగ్గర నా దగ్గర పట్టుమని 10,000 కూడా లేవు. డాడీనివ్వమంటే ఇవ్వడు. అప్పు చేద్దామంటే ఆ సేట్ గాడు మొహం మీదే నో అంటున్నాడు. ఇంకేం పెట్టి కేసు నడిపేది? డాడీ అరెస్ట్ అయితేనే మనిద్దరు ఏమీ చేయలేకపోయాం. మమ్మీ, పైకి ఎంత ఫోజు కొట్టినా నాకు జైలు అంటే చచ్చే భయం అని నీకు తెలుసు కదా. ఒకవేళ నిజంగా అర్చన అన్నంత పని చేస్తే, నన్ను జైలుకి పంపిస్తే చిప్పకూడు తింటూ ఊచలు లెక్క పెడుతూ బతకాలి. అలా బతకడం కన్నా ఇలా బతకడమే బెటర్. నీ కర్మ అనుభవించు. చెప్పిన మాట వినకపోతే నేను మాత్రం ఏం చేసి చావను. నువ్వేం చావద్దు. నా చావు నేనే చేస్తాను ఆ రాక్షసి చేతుల్లో. అటు పుట్టింటి సపోర్టు లేదు, ఇటు కట్టుకున్నోడు సపోర్టు లేదు. కర్మ అంతా నా కర్మ. రామ్, బెనర్జీ, బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? లాభం లేదు రామ్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి బ్యాంక్ వాళ్ళు రూల్స్ ప్రకారం లోన్ కావాలంటే ఎవరైనా షూరిటీ ఇచ్చే తీరాలంటున్నారు. షూరిటీ షూరిటీ షూరిటీ. పేపర్లలో, టీవీల్లో రాజకీయ నాయకులు యువ పారిశ్రామికవేత్తల్ని ఉద్ధరిస్తాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేస్తేనే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది అని లెక్చర్లు దంచుతారు. కానీ ప్రాక్టికల్గా ఎలాంటి ప్రోత్సాహం లేదు. అన్నిటికీ రూల్స్ రూల్స్ రూల్స్. ఈ పోటీ ప్రపంచంలో పెద్ద కంపెనీల్ని తట్టుకొని నాలాంటి చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు ఎలా బతకాలి, ఎలా ముందుకు సాగాలి? ఆవేశపెడితే ఏం లాభం లేదు రామ్. సిస్టమ్ ఇలానే ఉంది. ఈ సిస్టంలోనే మనం బతకాలి. మనల్ని మనం నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికే ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడుతున్నాం, రెక్కల్ని ముక్కలు చేసుకుంటున్నాం. కానీ ఈ షూరిటీలను ఎక్కడి నుంచి తీసుకొస్తాం? తేవచ్చు, నువ్వు తలుచుకుంటే. బెనర్జీ, ఏం నువ్వు చెప్పేది? ఇలా చెప్తున్నాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వు కావాలంటే మీ మామగారు నీ కోసం కోట్ల డబ్బుని పెట్టుబడిగా పెట్టగలరు. కానీ నేను నిన్ను కోట్లు అడగమంటం లేదు, ఒక్క షూరిటీ అడగమంటున్నాను. అడుగు, తప్పేం లేదు. బెనర్జీ, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నీ అవసరం ఏంటో చెప్పుకుంటేనే కదా మీ మామగారు నీకు హెల్ప్ చేసేది. నీకు అర్థం కావట్లేదు బెనర్జీ. ఒకప్పుడు నేను చేసిన తప్పుల వల్ల నాకు మా మామగారికి ఏర్పడిన అగాధం అర్చన రావడంతో ఇప్పుడిప్పుడే పూడుకుంటోంది. మొన్నటికి మొన్న ఆయన అమెరికా నుంచి తిరిగి రాగానే మొత్తం వ్యాపారాన్ని నువ్వే చూసుకో బాబు అంటే, నేను నా కాళ్ళ మీదే నిలబడతాను అని చెప్పి ఇప్పుడు అవసరం వచ్చింది కదా అని షూరిటీ కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే నా వల్ల కాదు బెనర్జీ. ఒక పని చెయ్యి, నీ వల్ల కాకపోతే సిస్టర్ని పంపించు. అర్చననా? అవును, సిస్టర్ని పంపిస్తే క్షణాల్లో పనైపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ అర్చనతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అంటావు, అంతేనా? చూడరా, ఏ ఆడదైనా తన భర్త గెలుపుని సాధించాలి అని కోరుకుంటుంది. అందుకోసం రోజు ముక్కోటి దేవుళ్లకు పూజలు చేస్తుంటుంది, ముడుపులు కడుతుంటుంది. సిస్టర్ కూడా నీ గెలుపు కోసం ఏం చేయమన్నా చేస్తుంది. బెనర్జీ, ఆ సంగతి నాకు తెలుసు. కానీ అర్చనని ఏమని అడగాలి? ఇది కూడా నేనే చెప్పాలా? ఏకాంతంలో ఉన్నప్పుడు
ఈ బ్యాంక్ లోన్ పేపర్స్ని చూపించి పరిస్థితిని వివరించు. ఏం చేయాలో చెప్పు. దట్స్ ఆల్. ఆ తర్వాత అన్ని సిస్టరే చూసుకుంటుంది. కానీ భార్యని ఇలా అడిగితే స్వార్థం అనుకుంటుందేమోనని నీ భయం, అవునా? హ్మ్, ఏమీ అనుకోదు. ఈనాళ్ళకి మా ఆయన మనసు మారిందని సంతోషిస్తుంది. ఈ షూరిటీ పేపర్స్ మీద వాళ్ళ నాన్న సంతకాన్ని క్షణాల్లో చేస్తుంది. తీసుకో. హలో షీలా, ఎప్పుడొచ్చావే? పావు గంట అయింది. నీ మొబైల్ కి కాల్ చేస్తేనేమో ఎంగేజ్ అని వస్తుంది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావే? అది సౌందర్య. ఎక్కడికి వెళ్ళింది? ఫ్రెండ్స్తో కలిసి ఏదో సినిమాకి వెళ్తానంటే పంపించాను. ఓహో, ఒక్కదానివే వెళ్తే బోర్ కొడుతుంది కదా అని నేనే పంపించాను. సంగీత, నేను సౌందర్య పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే మా శశాంక్ ఫోటో చూపిస్తే ఇష్టం లేనట్టు మొహం పెట్టి వెళ్ళిపోయింది. చచ్చా, ఇష్టం లేకపోవడం ఏంటి? కాకపోతే ఇంకా డైవర్స్ రాకముందే మరో పెళ్లి గురించి ఆలోచించడానికి కొద్దిగా ఫీల్ అవుతుందంతే. సంగీత, లెటస్ బి ఫ్రాంక్. ఇలాంటి విషయాల్లో నో కాంప్రమైజ్. సౌందర్య మనస్ఫూర్తిగా ఓకే అంటేనే. అరే షీలా, నేను చెప్తున్నాను కదా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వెరీ గుడ్. మా శశాంక్ వచ్చే నెలలో ఇండియాకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పెళ్లి కాగానే సౌందర్యని తనతో పాటు స్టేట్స్ కి తీసుకెళ్లిపోతానంటున్నాడు. నీకోకే కదా? ఓకే ఏంటి షీలా, వెరీ వెరీ హ్యాపీ. శశాంక్ లాంటి భర్త దొరకడం నిజంగా మా సౌందర్య అదృష్టం. కాబోయే భర్త సంగతి సరే, ఉన్న భర్త సంగతి ఏమైంది? ఐ మీన్ డివోర్స్ మేటర్ ఎంత దాకా వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయినట్లే. అయిపోయినట్టే కాదు సంగీత, అయిపోవాలి. డివోర్స్ పేపర్స్ వస్తేనే మా శశాంక్కి కాబోయే భార్యగా సౌందర్యకి వీసా వచ్చేది. పెళ్లిలోగా పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి కదా. ఐ నో. అన్నీ తప్పకుండా మనం అనుకున్నట్లే జరుగుతాయి. అదంతా ఓకే కానీ కానీ అదే మా శశాంక్ కనుక్కోమన్నాడు. ఏమని? మీ హస్బెండ్ ఇప్పటివరకు నాతో మాట్లాడలేదు. మరి ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి కదా. అవసరం లేదు. మా ఆయనకి నేను ఎంతంటే అంతే. సౌందర్య విషయంలోనే కాదు, ఇంకే విషయంలోనైనా సరే మా ఇంట్లో నా మాటే ఫైనల్. వెరీ గుడ్. అయితే ఇక ఏ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. చెప్పాను కదా, నా భర్తకైనా నా కూతురుకైనా నా మాట అంటే శిలా అక్షరం. ఓ వండర్ఫుల్. అలా పిలిచావన్నమాట నీ కూతుర్ని, అలా వంచావన్నమాట నీ హబ్బీని. దట్ ఈస్ సంగీత. ఓ నా మాటకి తిరుగులేదు, నాకు ఎదురొచ్చే వాళ్లే లేరు. వదినా, 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 ఏ లోకంలో ఉన్నావు? ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఏంటంత దీర్ఘాలోచన? సారీ కృష్ణ. ఇట్స్ ఆల్ రైట్ వదినా. ఇప్పుడు నేను వచ్చింది నిన్ను మనస్ఫూర్తిగా అభినందించడానికి. అంత గొప్ప పని నేనేం చేశానని? నువ్వేం చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. వదినా, సౌందర్యను మార్చడం తనని కన్నవాళ్ల వల్లే కాలేదు. తాళి కట్టిన భర్తగా నా వల్ల కూడా కాలేదు. కానీ నువ్వు సౌందర్యకి చక్కని గుణపాఠం నేర్పిస్తున్నావు, కష్టం సుఖం తెలిసేలా చేస్తున్నావు. నేను మోనార్క్ని అనే అహంభావంతో ఇన్నాళ్ళు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన సౌందర్యని మెల్లిగా
నీ దారిలోకి తెచ్చుకుంటున్నావు. ప్రతిమాలేవా భయపెట్టావా అని నేను అడగను, కానీ కల్లో కూడా నేను ఊహించని మార్పుని ఇప్పుడు అందరం కళ్ళారా చూస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చేసిన ఇంత గొప్ప పనికి నీకు ఏ రవీంద్ర భారతిలోనూ సన్మానం చేయాలి. అయ్ బాబోయ్, సన్మానమే? భలే వాడివే. ఏదో తోడుకోడళ్ళం మాలో మాకు గొడవలు ఉండకూడదని ఉబుసుపోక నేనేదో చేస్తే ఏకంగా సన్మానాల దాకా వెళ్ళిపోయావే నువ్వు. ఇంకా నయం, బ్యాండ్ మేళం పెట్టి ఊరేగిస్తాననలేదు. ఎవరైనా వింటే నవ్విపోతారు. వదినా, ఇప్పుడు నువ్వేమన్నావు? నేనా? నేనే అన్నాను ఎవరైనా వింటే నవ్విపోగలరు అన్నాను. ఆహా, దానికి ముందేమన్నావు? గుర్తు తెచ్చుకొని చెప్పు. దానికి ముందు ఉబుసుపోక నేనేదో చేస్తే ఏకంగా సన్మానాల దాకా వెళ్ళిపోయావే అన్నాను. మ్మ్హ్. అది కాదు, ఆ మాటకి ముందు. ఆ మాటకి ముందు ఏమన్నానప్పా? భలేవాడివి అన్నాను, అంతేగా? కాదు, దానికి ముందు ఏమన్నావు? దానికి ముందు దానికి ముందే నీకు సన్మానం చెయ్యాలి అంటే అప్పుడు నువ్వు దానికి ముందు గుర్తు రావట్లేదా? మ్హూ. పోనీ నేను చెప్పనా? అయ్ బాబోయ్ అన్నావు, అవునా? అన్నానా? ఏమో. అయినా ఏంటి ప్రశ్నలు కృష్ణ? నా కింద బోల్డ్ అంత పనుంది, వెళ్తాను. సూర్య 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 సూర్య